ఈరోజు బీసీలకు మొన్న 16వ తారీఖు ఈరోజు మర్చిపోలేని రోజు. ఎందుకంటే 93 సంవత్సరాలుగా ఈరోజు బీసీ కులగణన చేయాలని చెప్పి బీసీలు ఉద్యమిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు పట్టించుకున్న పాపాన పోలే. స్వాతంత్రం వచ్చేప్పటి నుంచే బీసీలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీసీల జనాభా లెక్కలు తెలుసండి. ఈరోజు జంతువుల లెక్క తెలుస్తున్నారు, ఈరోజు అన్ని లెక్కలు తెలుస్తున్నారు. కానీ సమాజంలో అత్యధిక వర్గాలు ఉన్నటువంటి బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్న ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలే. గతంలో బీసీ ప్రధాని ఉండి కూడా ఈరోజు బీసీల హక్కులకు ఈరోజు కాల రాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు అదేవిధంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినటువంటి బీజేపీ కూడా ఈరోజు బీసీ గణన చేయకుండా ఈరోజు బీసీల పట్ల విస్మరించిన పరిస్థితి ఈరోజు చూసాం. కానీ ఈరోజు మొన్నటి ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే బీసీ గణన నిర్వహించి తీరుతామని చెప్పి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దాని ప్రకారంగానే ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మొన్న 16వ తారీఖు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బీసీ కులగణన బిల్లు ప్రవేశపెడితే దానికి శాసనసభ అంతా కూడా ఆమోదించింది ఏకగ్రీవంగా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్క శాసనసభ్యునికి, అదేవిధంగా మేము బీసీ పొలిటికల్ చేసే పక్షాన బీసీల పక్షాన్ని ఈరోజు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ఈరోజు బీసీలను వాడుకుంటుండ్రు, బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకుంటారు. కానీ ఈరోజు బీసీ డిమాండ్ల పట్ల ఏ నాయకుడు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే ఈరోజు ప్రగతి భవన్కి జ్యోతిబా పూలే పేరు పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఈరోజు నియోజకవర్గానికి గురుకులం, బీసీ గురుకులాలు పక్కా భవనాలు పెట్టాలి, వాళ్ళు విద్య వేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వెంటనే ఈరోజు బీసీ కులగణన చేయాలని చెప్పి ఈరోజు బిల్లు పెట్టి శాసనసభలో ఆమోదింపజేసింది. కాబట్టి ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఈరోజు బీసీలంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. జై జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. బీసీ బిల్లును, బీసీ కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం.